ఉక్రోషం వచ్చింది నాకు. అంత వినకూడని తప్పు మాట నేనే మనలేదు, ఆవిడ ఏమనుకుంటారోనన్న మాట తప్ప. కొత్తగా కాపురానికి వచ్చినదాన్ని, వచ్చిరాగానే నన్ను, నా వాళ్లని అంటే నాకెంత కష్టంగా ఉంటుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అదోలా చూసి, ఉన్న మాటేగా అంది, అన్నారు. ఏమిటి ఉన్నమాట? 10,000 మీకు, పెళ్లి చేశారు. ఇంకా దోచిపెట్టటానికి అక్కడ తరగని సంపాదన లేదు. ఇంకా పిల్లలున్నారు వాళ్లకి, ఇంకా ఏం పెడ్తారు? పిల్ల సుఖపడుతుందని నానా యాతన పడి 10,000 ఇంకా చాలలేదా మీకు? కోపంగా అన్నాను. ఆయన నా ఎర్రబడ్డ మొహం చూసి చిరాగ్గా నుదురు చిట్లించి, అంత పెట్టలేనివాళ్లు, తూగులేని వాళ్లు ఎందుకు ఎగబడాలి? ఎవరి తాహతుకి తగ్గ సంబంధం వాళ్లు చూసుకోవాలి. మా వదినవాళ్లు ఎంత బాగా చేశారో తెలుసా? ఇంట్లో అన్ని సామానులు ఇచ్చి పంపారు. మా అక్కకి మేము ఇవ్వలేదు, అన్నారు. ఇంకేమంటాను? అవును నిజమే. మా నాన్నగారికి బుద్ధిలేక అత్యాశకి పోయి తాహతు మరచిపోయారు. మీ తాహతింతటిది అని తెలుసుకోలేక పెద్ద తప్పు చేశారు. నా గొంతు పట్టుకుంది. అప్పుడైనా ఆయన కాస్త సౌమ్యంగా, సరే ఏదో అయింది, అంటూ మాట్లాడితే సంతోషించి మరిచిపోయేదాన్ని. మా వాళ్లందరూ మీ అత్తవారిలా అలా ఏది చెప్పలేదు అంటుంటే మా అన్నయ్య అత్తవారిని పొగుడుతుంటే నాకెంత చిన్నతనంగా ఉందో నీకేం తెలుసు? పెళ్లిలో మా వాళ్లందరికీ ఎంతో కోపం వచ్చింది. ముందు తెలిస్తే అసలు చేసుకోకపోయేవాళ్లం, అన్నాడు. ఇది మా మొదటి రాత్రి సరస సంభాషణ. వింటూ ఆత్మాభిమానం గల పిల్ల సహించగలదు చెప్పండి? హూ, మీరంతా చదువుకున్నవాళ్లు, సంస్కారులు అని మేమందరం సంతోషించాం. సంబంధం కుదిరాక, కాని మీ ఆధునికత అంతా వేషభాషలలో తప్ప సంస్కారం శూన్యమని ఇప్పుడర్థమయింది, అని జవాబు చెప్పకుండా ఉండలేనంత ఆవేశం ముంచెత్తింది నన్ను. వాళ్ల సంస్కారాన్ని వేలెత్తి చూపించేసరికి పౌరుషం వచ్చినట్లుంది. నోర్ముయ్, అంత కట్నం వద్దని చేసుకోడానికి నీవేం రంభలా ఊర్వశిలా ఉన్నాననుకుంటున్నావా? లోకంలో ఎవరూ చెయ్యని పనులేం చెయ్యలేదే, తీక్షణంగా అన్నాడు. చాలు, అంతకంటే అవమానం ఏ ఆడపిల్లకీ ఉండదు. మొదటి రాత్రి భర్త నోట తను అందంగా లేదనిపించుకోవడం కంటే ఇంకేం అవమానం కావాలి? నేను రంభలా ఉంటే పోనీ అని దయతలచి కట్నం మానేసేవారన్నమాట. ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడడానికి కనిపించలేదు. అటు తిరిగిపోయాను. నాకు తెలియకుండానే కన్నీటితో తలగడ తడవసాగింది. ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నారు. మొదటి రాత్రి దంపతులు నిద్రపోరట. నేను ఆ రాత్రి నిద్రపోలేదు. డాక్టర్, మొదటి రాత్రి కాదు, మిగతా రాత్రులు ఈ ఎన్నర్థం నుంచి నా ప్రమేయం లేకుండానే, ఏ అనుభూతి లేకుండానే గడిచిపోయాయి. అత్తవారింట ఉన్న 4 రోజులు ముళ్లమీద ఉన్నట్లే గడిపాను. ఆడపడుచులు నాతో మాట్లాడేవారు కారు. తోడికోడలు ఎప్పుడు నన్ను చూసినా ఏదో హేళన భావం ఆమె కళ్లల్లో మెదిలేది. అత్తగారు సరేసరి మొహం చిట్లించేది. గృహప్రవేశం కాగానే అక్క వెళ్ళిపోయింది. మాట్లాడేవారు లేక ఒంటరిగా దిగులుగా ఉండేది. నా అంతట నేను ఏదన్నా పని కల్పించి చేద్దామన్నా వంటకి మనిషి, పైపనికి మనిషి అందరూ ఉన్నారు. ఆడపడుచులతో ఏదన్నా మాట కలపబోతే మాట్లాడుతూ వాళ్లల్లో వాళ్లు అదోలా చూసుకోవటం, వేళాకోళంగా నవ్వుకుంటూ సైగలు చేసుకోవడం చూశాక నాకు వాళ్లతో మాట్లాడడం అంటే అసహ్యం పుట్టింది. వీళ్లందరి ఉద్దేశమేమిటి? నాకేం తక్కువని వీళ్లందరూ ఇంత చులకన చేస్తున్నారు అని ఆవేశపడేదాన్ని. మరిది కాస్త నయం. అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడేవాడు. ఆ వాతావరణంలో వారం రోజులు ఉండడం అంటేనే భయం పుట్టింది. తక్కిన అందరూ ఎలా ఉన్నా ఆయనైనా కాస్త చనువుగా మాట్లాడితే నాకంత కొత్త ఉండేది కాదు. పగలు పెళ్ళాంతో అందరి ఎదుట మాట్లాడితే ఏమంటారో నన్నట్టుగానో లేక ఆయన తీరే అంతో నన్ను చూసి చూడనట్లు తప్పుకు తిరిగేవారు. రెండో రాత్రి ముభావంగా ఉన్న నన్ను చూసి, ఏమలా ఉన్నావు? అన్నారు. ఇంకెలా ఉంటాను? అదోరకం విరక్తి నిర్లిప్తత నన్ను ముంచెత్తాయి. ఏమిటా పెడసరం జవాబు? అడిగిందానికి సరిగా జవాబివ్వలేవా? ఏం జవాబివ్వాలి? మీ అందరూ చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి, కొత్త కోడలికి మీరిచ్చిన స్వాగతానికి ఇలా కాక ఎలా ఉంటాను? పగలు అందరి ప్రవర్తన చూశాక ఇంకా ఆగలేని ఉక్రోషంతో జవాబు దురుసుగానే వచ్చింది నోట్లోంచి. ఏం లోటు చేశారు నీకు? ఈ ఇంటి కోడలివి నీవు. నిన్నందరూ అందలం ఎక్కించి మహారాణిలా సేవలు చెయ్యాలనా నీ ఉద్దేశం? అందలం ఎక్కించమనలేదు, ఆదరణ చూపాలన్నాను. సేవలు చెయ్యమనలేదు. కలుపుగోరుతనంగా ఉంటే చాలు. పోనీ అందరి మాట వదిలేయండి. మీకు కట్టుకున్న భార్య ఒక్కర్తి ఉందని రాత్రి తప్ప పగలు గుర్తు రాలేదా? కొత్తగా పెళ్ళయి వచ్చినదాన్ని, అత్తవారింట్లో కొత్త. కనీసం భర్త అయినా ఆదరించకపోతే ఎలా ఉంటుందో? దుఃఖం ముంచుకు వచ్చి తల గడలో మొహం దాచేసుకున్నాను. బాగుంది. నాకు మాత్రం కొత్త కాదు. అస్తమాను వీవెంట తిరిగితే అంతా ఏమనుకుంటారు? అయినా ఏదో వారం రోజులుండి వెళ్లేదానికి ఈ గొడవెందుకు? అన్నారు కాస్త అనునయిస్తున్న ధోరణిలో. ఎంతైనా కొత్త పెళ్ళాం. ప్రేమ లేకపోయినా మోజు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? భుజం మీద చెయ్యివేసి తన వైపుకు తిప్పుకున్నారు. చాల్లే, ఈ మాత్రం దానికి ఏడుపెందుకు? అన్నారు కళ్ళు తుడిచి. ఆ మాత్రం దానికే కరిగిపోయాను.
హాన్ స్త్రీ స్వభావం ఎంత విచిత్రం. భర్త ఆదరిస్తే పొంగిపోవడం. ఎంత కర్కోటకుడైనా రెండు ప్రేమ మాటలు వల్లించగానే అంతా మరిచి క్షమించేసి కౌగిలిలో కరిగిపోతుంది. ఆడదాని ఈ దౌర్బల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం. మర్నాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. ఎవరెవరు వెడతారు, ఏ సినిమాకి వెళ్ళాలి అన్న చర్చలు ఆరంభించారు. ఎన్ని టిక్కెట్లు అంటూ లెక్కపెడుతూ వచ్చేవాళ్లందరూ కలిసి 11 టిక్కెట్లు తేల్చారు. అందులో నేను లేను. అక్కడే కూర్చున్న నా మొహం నల్లబడటం చూసినట్లున్నారు ఆయన. మీ వదినో 12 మొత్తం అన్నారు. ఆవిడ మాతో వస్తారో రాదో చిన్నాడపడుచు దీర్ఘం తీసింది. ఇంతకు ముందు మీరెప్పుడు పిలిచారో, నేనెప్పుడు రానన్నానో సూటిగానే అడిగాను. ఆమె మొహం ఎర్రబరుచుకుని, చిన్నన్నయ్యా, మీ ఆవిడ ఏమన్నా మీదపడి కరుస్తుందిరా. బాబోయ్, జాగ్రత్త, ఎలా వేగుతావో. ఐ పిటీ యూ అంది హాస్యంగా అన్నట్టు నవ్వుతూ. అంతా అదో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు. అందరి ముందు ఆయనగారిని భార్యని కంట్రోలు చేసుకోవడం చేతకానివాడని ఎక్కడ ఆకుకుంటారోనన్నట్టు నా వైపు ఒక క్షణం తీక్షణంగా చూస్తూ, కరిచే కుక్కకి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పటం చేతకానివాడ్ని కాను అన్నారు అదోలా నవ్వుతూ. ఒక్క క్షణం ఆ మాట అర్థం కానిదానిలా దిమ్మెరపోయాను. అంతా ఆ మాటకి సీరియస్ అయిపోయారు. వాతావరణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయింది. నా మొహంలోకి రక్తం పొంగింది. ఆ క్షణంలో ఆవేశం ఎలా నిగ్రహించుకున్నానో భగవంతుడికే తెలుసు. నేను అన్న చిన్న మాటలో ఏం తప్పు ఉందో, ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి భార్యని ఇంత కటువుగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు, మీకన్నా అర్థం అవుతుందా? ఆ క్షణంలో ఒక నిస్సహాయురాలైన ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్కమీద పడిపోయాను. ఇక నన్ను సినిమాకి రమ్మని అడగలేకపోయారెవరు. ఆయన కూడా తలనొప్పిగా ఉందని సినిమా మానేశారు. రాత్రి పడకల వరకు ఇద్దరం మౌనంగానే ఉన్నాం. వంటావిడ వడ్డిస్తే భోజనాలు చేసి వచ్చాం గదిలోకి. సినిమా నుంచి ఇంకా రాలేదు మిగతావాళ్లు. మామగారు క్లబ్బు నుంచి రాలేదు. ఇంట్లో ఇద్దరం. ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్త జనతా వృధాగా పోనివ్వదని చాలా చోట్ల చదివాను. కాని జరుగుతున్నదేమిటి? ఎన్నేళ్లగానో కాపురం చేస్తున్న రీతిన ఎడమొహం పెడమొహం మొదటి రోజునుంచి ఆరంభమవడం ఎంత దురదృష్టం. అక్క పెళ్లైన కొత్తలో అక్క బావ ఇంత హేపీగా ఉండేవారు. ఇద్దరూ అసలు గది వదిలి వచ్చేవారు కారు. రోజూ బీచికి, సినిమాకి షికారు. అక్క మొహం సంతృప్తితో, సంతోషంతో ఎంత వెలిగిపోయేది. బావ ఎప్పుడూ హాస్యాలాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఎంత సరదాగా ఉండేవాడు. ఈయన మొహంలో నవ్వే కనపడదు. ఇది నేను చేసిన పూజల ఫలితమా? జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తుంది. కోపం వచ్చిందా? హఠాత్తుగా ఆలోచన మధ్య ఆయన ఎప్పుడు వచ్చారో నా పక్కన కూర్చుని నవ్వుమొహంతో అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను. నా మీదకి వంగి మొహంలో మొహం పెట్టిన ఆయనని చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పలేని జుగుప్స కలిగింది. ఆ కళ్లలో కోరిక తప్ప అనురాగం కనపడలేదు. ఆ కోరిక రోడ్డున పోయి ఆడకుక్క వెంట తిరిగే మగకుక్క కళ్ళని గుర్తు చేస్తుంటే మొహం తిరస్కారంగా తిప్పాను. అదంతా కోపమేనా? ఏదో అనాలని అనుకోకుండా అనేశాను. అయినా వాళ్లేదో అంటుంటే సరదాగా అన్నాను. మిమ్మల్ని సంజాయిషీలు నేను అడగలేదు. దయచేసి నన్ను వదలండి. ఆయన నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను. తప్పయింది అన్నాగా, ఇంకా కోపం ఎందుకు? తప్పేమిటి? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే హక్కు మీకుంది. అదేమని అడిగే హక్కు నాకు లేదుగా.